మిమ్మల్ని అడగలేను, మీరు చెప్పే పరిస్థితి కాదు. సరే అని చెప్పే పరిస్థితి ఏమైనా ఉందా? ఎన్ని స్థానాలు గౌరవప్రదమైన స్థానాలు మీ అభిప్రాయం ప్రకారం? ఒకటి సార్, నా అభిప్రాయంలో గౌరవప్రదం అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని గౌరవించటం, ఎన్ని సీట్లు తీసుకుంటే అన్ని సీట్లలో పోటీ చేసి గెలవటం గౌరవప్రదం. సీట్లు తీసుకోవడంతో అయిపోకూడదు సార్. సీట్లు తీసుకుని దాని మీద వర్కౌట్ చేసి కష్టపడి మంచి అభ్యర్థులను పెట్టుకుని గెలవటం అనేది గౌరవప్రదం. ఈ రోజున సీట్లు తీసేసుకుని మనం తర్వాత దాన్ని వర్కౌట్ చేయలేకపోతే అది అవమానమే కదా. ఈ సందర్భంగా నేనేం చెప్తా ఉంటానంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అన్ని తెలుసు. మా పార్టీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం, ఆయన నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ఎండ్ ఆఫ్ ద డే ఆయన కూడా చెప్పేది ఏంటంటే, ముందు మనం గెలవాలి, గెలిచిన తర్వాత నిర్ణయాలు తీసుకుందాం. గెలిచిన తర్వాత ఎవరు సీఎం, ఎన్ని సీట్లు పోటీ చేయాలనేది నాకు తెలిసి రెండు పార్టీల్లో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి తప్ప ఇంకా మూడో మనిషికి తెలియదు ఎన్ని సీట్లు పోటీ చేస్తాం. లోకేష్ గారికి కూడా తెలియదా? చెప్తా ఉన్నాను సార్, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తప్ప మూడో మనిషికి తెలియదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. మూడో మనిషికి తెలియదు. మీకు వీటి మీద అభిప్రాయాలు పర్సనల్ గా ఉంటాయి కానీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అది గౌరవప్రదం అని మీ అభిప్రాయం అంటే దాని మీద మీకు అభిప్రాయం ఉండదు పర్సనల్ గా. ఎట్లా కిరణ్ గారు? చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలందరూ కూడా మన చర్చని చాలా ఆసక్తితో చూస్తున్నటువంటి పరిస్థితులు. మీకేమో పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే తెలిసి ఎన్ని స్థానాలు పోటీ చేస్తాయి అనేది నా అభిప్రాయం అని అన్నారు సార్. మరి మీ అభిప్రాయం ప్రకారం గౌరవప్రదమైన సీట్లు అంటే ఎన్ని అనేది మీ అభిప్రాయం చెప్పండి, దానికే మీ అభిప్రాయం చెప్పరు. నా అభిప్రాయం పక్కన పెడితే మీ పవన్ కళ్యాణ్ గారు కూడా డిబేట్స్ చూస్తారు. మీ అందరి అభిప్రాయం కూడా ఆయనకు తెలిసే ఉంటది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మా అధికార ప్రతినిధులతో చెప్పిన మాట ఏంటంటే, మీరు చిన్నపిల్లలు కూడా డిబేట్స్ చూస్తారని ఒక స్పృహలో మాట్లాడండి అని చెప్పిన వ్యక్తి ఖచ్చితంగా ఈ డిబేట్ ను కూడా ఆయన చూస్తారు. మీ అందరి అభిప్రాయాలు కూడా సమయం తక్కువగా ఉంది తీసుకుంటారు. రాష్ట్ర ప్రజలకు ఏది మంచో అది చేస్తారు. రైట్. చందు శ్రీనివాస్ గారు, ఒక క్లారిటీ అయితే ఈ డిబేట్ లో వచ్చింది. కృష్ణాంజలి గారికి గారి మాకు గారి శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టుగా అసలు పొత్తు సీఎం పదవి పైన నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చాడు రాష్ట్రపతి. కృష్ణాంజలి గారు విన్నారు కదా, పొత్తు సీఎం పదవి మీద పొత్తు జరగలేదనేది క్లారిటీ శ్రీనివాస్ చౌదరి గారు ఇచ్చారు. లోకేష్ గారు చెప్పింది పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి జనసేన కేడరు జోయ్ గారు కూడా అదే చెప్పాడు, పొత్తులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు సీఎం విషయం అనేది. జనసేన కేడర్ కూడా సమయంతో ఉండి ఇది ఆవేశపడకుండా ఆల్రెడీ అధికార ప్రతినిధిగా శ్రీనివాస్ చౌదరి గారు చెప్పారు కాబట్టి టీడీపీ కూడా నిర్ణయం తీసుకోవాలా సీఎం విషయంలో. అంటే క్లారిటీ ఉంది. ఆ ఇద్దరి మధ్య క్లారిటీ ఉంటే మనకేమీ లేదు. మనకేముంది బ్రహ్మనాయుడు గారు, మీకైనా మాకైనా ప్రజల్లో ఏముందనేది ఉన్న అభిప్రాయాన్ని కదా మనం చర్చ పెట్టేది. అభిప్రాయాన్ని మనకు వ్యక్తిగతంగా కూర్చొని చెబితే ఏమైనా ఒప్పుకుంటారు, లేకపోతే తెలుగుదేశం 170 స్థానాలు పోటీ చేయమంటే కృష్ణాంజలి గారు చెప్పింది అంటూ నేను కూడా పూర్తిగా ఏకీపిస్తున్నాను. అవును, ఈ ఎలక్షన్స్ కి ముందు సమయం 60 రోజులు, అవును, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తున్నారు, సమయం లేదు అన్నట్టుగా. అవును, ఈ లోపు క్లారిటీ ఉండాల్సింది ఆయన చెప్పినట్టుగా. అవును, సీట్ల పైన గౌరవప్రదంగా సీట్లు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నది. అది గౌరవప్రదం అనేది ఏ విధంగా సీట్లు చేసుకుంటారో పెద్దలు జోయ్ గారు చెప్పిందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఉంటుందా, అసలుకి ఇన్ని సీట్లు ఇస్తే రేపు సీఎం అడగటానికి అవకాశం ఉంటుంది అనేది గౌరవప్రదం అంటే ఎన్నైతే వాళ్ళ విఘ్నత, అది వాళ్ళకి తెలుసు, మనం చెప్పొద్దు. ఓకే, గౌరవప్రదంగా అది సీట్ల విషయం క్లారిటీ ఇవ్వాలి. రెండోది సీఎం విషయంలో కూడా 2.5 years క్లారిటీ ఇస్తే జనసేన క్యాడర్ టీడీపీ క్యాడర్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. 175లో 130 స్థానాలు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన. ఇక్కడ ఫైనల్ గా ఏంటంటే చంద్ర శ్రీనివాస్ గారు మరి శ్రీనివాస్ చౌదరి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆయన సాటిస్ఫై కావచ్చు. రేపు పొద్దున వాళ్ళు అవుతారా లేదనేది వేరే అంశం. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఒక అంశం ఏమిటి అంటే, ఇద్దరు పొత్తులో ఉన్నటువంటి సందర్భంలో ప్రధానమైనటువంటి అంశాలుగా ముఖ్యమంత్రి, పవర్ షేరింగ్, వీటికి సంబంధించినటువంటి అంశాలు చివరి వరకు గుంపనంగా ఉంచితే, గుప్పెట్లో పెట్టి ఉంచితే అది ఇద్దరికి పార్టీలకు మంచిది. ఇక్కడ ఒక కీలకమైనటువంటి ఎగ్జిబిషన్ జరిగిందండి. మీరు చాలా స్పష్టత వచ్చింది తెలుగుదేశం క్లారిటీలో, చాలా స్పష్టత వచ్చినటువంటి అంశాన్ని నేను వివరిస్తాను. ఏంటి అని అంటే, ఒక అధికార ప్రతినిధిగా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా శ్రీనివాస్ చౌదరి గారు అండి నాకు ముఖ్యమంత్రి కావాలి లోకేష్ కావాలని ఉంటది, లేక నాకు ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు కావాలని ఉంటది అని ఆయన స్వేచ్ఛగా చెప్పగలిగాడు. కానీ దాసరి కిరణ్ గారు మాత్రము నాకు ముఖ్యమంత్రి నా పవన్ కళ్యాణ్ కావాలి అని చెప్పలేకపోయారు. నా అభిప్రాయం నా ఇష్టం నాకుంటుందని అన్నారు. నేను టార్గెట్ చేయటం లేదండి, నేను టార్గెట్ చేయటం లేదు. ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఒక లోపం టార్గెట్ చేస్తాం. లోపం లేదు, చాలా స్పష్టత ఇస్తాను నేను.
ఈ విషయము పవన్ కళ్యాణ్ అదే విధంగా వాళ్ళ పార్టీ దగ్గర వాళ్ళు ఆయన ఏం చెప్పారు, మీరు అసలు ఎవ్వరూ మాట్లాడొద్దు, ఖండించొద్దు, వీటి మీద మాట్లాడొద్దు అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఆ విధమైన క్లారిటీ. మరి చంద్రబాబు గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? తెలుగుదేశం వాళ్ళు మీరు ఎవరు మాట్లాడొద్దు, మీరు ఎవరు చేయొద్దు అని అనేటువంటిది నేను అడుగుతున్నాను. తెలుగుదేశం వాళ్ళకేమో ఆ స్వేచ్ఛ ఉంది, జనసేన వాళ్ళకి మాత్రం ఆ స్వేచ్ఛ లేదా? ఎందుకు జనసేన వాళ్ళు విడిగా మాట్లాడడానికి మీరు పదే అడిగినా మీకు ఎన్ని సీట్లు కావాలి అంటే నేను పొత్తు ధర్మంగానే మాట్లాడాలి, నేను నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి అని అంత ధర్మాన్ని ఎందుకు పాటిస్తున్నానంటే మీరేమైనా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే వైసీపీ కోవట్లని పవన్ కళ్యాణ్ అంటే చెప్పండి. వదిలేండి మరి, ఎందుకంటే వాళ్ళ పార్టీ అధినాయకుల్లో ఉండేటువంటి ధోరణి. కాబట్టి పవన్ కళ్యాణ్ లో మార్పు వస్తే, పవన్ కళ్యాణ్ నిర్ణయంలో మార్పు వస్తే మాత్రమే ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశం క్లారిటీగా ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. జన సైనికుల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, అదేవిధంగా దాసరగన్ గారు, మొత్తానికి మేము రెండు పార్టీల మధ్య అయితే ఒక స్పష్టత, ఒక క్లారిటీ ఉంది. అయితే అందరూ కోరుకునేది, ఇటు జన సైనికులు కోరుకునేది, అదేవిధంగా జనసేనకు మద్దతుగా ఉన్నటువంటి వర్గాలు ఏదైతే చంద్ర శ్రీనివాస్ గారు చెప్పారో వారందరూ కోరుకునేది కూడా ఖచ్చితంగా గౌరవప్రదమైన స్థానాల్లో పోటీ చేస్తేనే ఈ పొత్తు సక్రమంగా ముందుకెళ్తుంది. 60 నుంచి 70 స్థానాలు. అదేవిధంగా జనసేన దగ్గర ఉన్న నివేదిక 50 స్థానాల్లో బలంగా జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక నివేదిక ఉన్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. సార్, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నది ఏంటంటే ఈ పొత్తు మేము నిర్ణయించింది కాదు, ప్రజలు నిర్ణయించుకున్నది. లోకల్ బాడీ ఎలక్షన్ లో పార్టీలతో ప్రమేయం లేకుండా లోకల్లో వాళ్ళకు వాళ్ళు ఆ అడ్జస్ట్మెంట్స్ చేసుకుని ఆ రోజున కలిసి పోటీ చేశారు. దాన్ని చూసి పొత్తు కావాలి, ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి రెండు పార్టీలు పొత్తుల్లోకి రావడం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. ప్రజల అభీష్టం ఏదైతే ఉంటుందో, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ దిశగా ఆలోచిస్తారు. మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో అన్ని స్థానాల్లో కూడా గెలిపించే బాధ్యత జనసేన పార్టీ, టీడీపీ పార్టీ రెండు కలిసి తీసుకోవాలి. నేను ఈ సందర్భంగా ఒకటి ఫైనల్ చెప్తా ఉన్నా, పాలిటిక్స్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ థింగ్స్ సార్. ఓన్లీ ఎమోషన్ మీద నడవదు. కాబట్టి మనందరం కూడా సమన్వయం పాటించి ఈ పొత్తు ధర్మం నిలబడేలాగా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ అధికారంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేలాగా ప్రయత్నం చేయమని రెండు పార్టీల నాయకులకి, కార్యకర్తలకు అయితే నేను విజ్ఞప్తి చేస్తాను. శ్రీనివాస్ చౌదరి గారు సార్, ఇక్కడ జనసేన పార్టీ చాలా క్లియర్ గా వాళ్ళ సర్వేలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ బలము, వాళ్ళ అభ్యర్థుల పైన కూడా వాళ్ళకి ఇస్తుంది. అలాగే తెలుగుదేశం పార్టీ పైన కూడా వాళ్ళకున్న పట్టు, మాకున్న పట్టు మాకుంది. కానీ యువకర్తలు కూడా చర్చ జరిగారు. ఈ మధ్యకాలంలో ప్రశాంత్ కిషోర్ గారు కూడా పవన్ కళ్యాణ్ కలిసినట్టు నాకున్న సమాచారం. సో ఇవన్నీ కూడా చూసి పరిగణలో తీసుకొని ఆయనే మళ్ళీ వచ్చి బాబు గారు కూడా కలిసారు. కాబట్టి రెండు కూడా మేమేమంటే మా పొత్తు ధర్మాన్ని విరుద్ధంగా ఎక్కడా మేము ప్రవర్తించడానికి లేదు. 100% ఎవరు ప్రొవోక్ చేసినా ఆ మెయిన్ లో మేము పడదలుచుకోలేదు. మా ముందు చాలా ప్రమాదకరమైన యుద్ధం ఉంది. దాన్ని ఫేస్ చేయడానికి మా కాన్సన్ట్రేషన్, మా బుర్ర, మా ఆలోచన, కార్యకర్తలు కన్ఫ్యూజ్ దలుచుకోలేదు. మొత్తానికి ప్రధానంగా ఈ చర్చలో తేలినటువంటి అంశం ప్యానలిస్టులు ఎవరైతే విశ్లేషకులు ఉన్నారో వారి అందరూ, అంటే విశ్లేషకుల అభిప్రాయం ప్రజల అభిప్రాయం స్వీకరించడం, పార్టీ అధికార ప్రతినిధుల అభిప్రాయం ఆ పార్టీ అభిప్రాయంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గౌరవప్రదమైన పొత్తులు అంటే 70 స్థానాల్లో జనసేన పోటీ చేయాలనేటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్ష. అదేవిధంగా 2.5 సంవత్సరాలు జనసేన అధినేతకి ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే ఈ పొత్తులు సక్రమంగా ముందుకు వెళ్తాయి అనేటువంటిది అయితే రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్న దాసరకిరణ్ గారు, జనసేన పార్టీ నాయకులు, చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషకులు, కృష్ణాంజలి గారు రాజకీయ విశ్లేషకులు, శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం సీనియర్ నాయకులు, అందరికీ పేరు